రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అది ఎన్నికల్లో ఓట్లేస్తాం అంతవరకు నడుస్తుంది. సాధారణంగా పార్టీల నాయకులకి పార్టీల కార్యకర్తలకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ తొలిసారి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఇతర సామాజిక వర్గాల్లోని కొంతమంది పెద్దలతో కలిపి పలువురికి ఫోన్లు చేయించి పదే పదే ప్రాధేయపడుతున్నటువంటి తొలిసారి గత 40 ఏళ్ల చరిత్రలో చూసుకుంటే ఇది చాలా క్లిష్టమైన సమయం అని చెప్తూ కమ్మ సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు ఇతర ఊళ్ళల్లో, ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఉన్న తమ మిత్రులందరికీ వేరే భావజాలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో అంటే బీజేపీ వాళ్ళు అయితే వేసేస్తారనేటువంటి నమ్మకం ఉంది. వైసీపీ అంటే సింపథైజర్స్ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఈ ఒక్కసారికి వినండి, చంద్రబాబు నాయుడు వస్తే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, సంక్షేమ పథకాలు ఇట్లాగే ఇచ్చుకుంటూ పోతే గనక రాష్ట్రం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడికి ఎక్కడ కట్టడి చేయాలో తెలుసు, అదే సందర్భంలో బాబు విజన్ అన్నటువంటి దాంతో చేసుకెళ్తాడు, క్రిందసారి చేద్దాం అనుకున్న టైంలో ఈలోపు టైం చాలలేదు, ఈ దఫా ఓ పర్మనెంట్ హైదరాబాద్ను తయారు చేసేయగలడు, జగన్ వస్తే కనుక అమరావతిని వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతాడు, తద్వారా రాష్ట్రం పాడైపోతుంది, అట్లాగే దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి అంటూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది మీకు ప్రేమతో, కొంతమందికి మరో రకంగా బెదిరింపు ధోరణితో కూడా చేస్తున్నటువంటిది ఉంది. మీకు మాకు సంబంధాలు ఉండాలంటే కూడా కొంతమంది అయితే ఇండిపెండెంట్లకు ఫోన్ చేసి ఒక 50-100 ఓట్లు చీలుస్తారన్న నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా మీరు డ్రాప్ అయిపోండి, ఆ ఓట్లు ఒక్క ఓటు కూడా ఇప్పుడు ఇంపార్టెంటు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి అంశం. కాపులు కూడా, కాపు నాయకులు కూడా, కాపులకు సంబంధించినటువంటి కుల పెద్దలు కూడా ఫోన్లు చేస్తున్నారు ఇట్లాగా అని చెప్తున్నారు.